జొన్న అటుకుల నట్స్ మిక్స్చర్ అంటే ఒక చుడువా లాగండి. సో అంటే మన దీంట్లో నట్స్ అలాగే జొన్న అటుకులు ఈ రెండింటిని ఉపయోగించి మనము ఈ మిక్స్చర్ తయారు చేయబోతున్నాం. చక్కగా స్నాక్స్ లాగా తినడానికి బాగుంటుంది, పిల్లలకు డబ్బాలో పెట్టడానికి కూడా బాగుంటుంది. మరి నేర్చేసుకుందామా? ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న అటుకుల నట్స్ మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న అటుకులు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, బాదాం కొద్దిగా, ఎండుమిర్చి 4, కాజు కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా. జొన్న అటుకుల నట్స్ మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం జొన్న అటుకులు వాడుతున్నాం. సాధారణంగా తెల్లటుకులు వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఈసారి జొన్న అటుకులతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎక్కడ కూడా తెల్లటుకులు వాడలేదే, అమ్మో ఇదేదో అయిపోతుంది అని కంగారు పడాల్సిన అవసరమే లేదు. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే జొన్న అటుకుల్లో మనకు అధికంగా ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్లు ఉంటాయి, మ్యాంగనీసు, ఫాస్ఫరస్, కాపర్, జింక్, మెగ్నీషియము, పొటాషియము ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. ఇన్ని ఉన్నప్పుడు మన ఆరోగ్యం ఎలా ఉంటుంది? చాలా చాలా బాగా మెరుగుపడుతుంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇందులో నట్స్ ఇవన్నీ కూడా వాడుతున్నాం. బాదాము, తర్వాత జీడిపప్పు, పల్లీలు ఇవన్నీ వాడుతున్నాం, ఎండు కొబ్బరి పొడి. వీటన్నిటి వల్ల ఏంటి అంటే గుండె ఆరోగ్యం చాలా బాగుంటుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారు కూడా హాయిగా తినొచ్చు, ఎందుకంటే జొన్న అటుకులు కాబట్టి వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా అసలు ఏమీ పెరగవు కాబట్టి హాయిగా తినొచ్చు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు తక్షణమే ఇది చూసిన వెంటనే హాయిగా ఈ సాయంత్రానికే ప్రిపేర్ చేసేసుకోండి. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ డ్రై ఫ్రూట్స్ని అలాగే పల్లీలు కొన్నిటిని వేయించుకొని రెడీగా పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. కాస్త నెయ్యి వేసుకుందామండి. అంటే ఇటువంటివి నూనెతో కన్నా కూడా కాస్త నెయ్యి లేదంటే వెన్న వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. కొంచెం నెయ్యి సో ప్రస్తుతానికి సరిపోతుంది. అంటే నేను వేయించే వాటికి మరి ఎక్కువగా ఉండకూడదు, లైట్గా. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ముందుగా పల్లీలు, అంటే 1 కప్పు జొన్న అటుకులు తీసుకున్నానండి నేను, దానికి తగ్గట్టుగా పల్లీలు వేసుకుందాం. అంటే పల్లీలు ఒక పీసర్ ఎప్పుడైనా వేరే వాటికన్నా కొంచెం ఎక్కువగానే ఉంటాయి కదా, అంటే అది మెయిన్ కదా, మనకు తింటున్నప్పుడు అలా నోటికి తగులుతూ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. కొంతమంది చాలా పల్లీలు వేసుకుంటారు, అంటే ప్రతి ఒక బైట్లో వాళ్ళకు ఒక 2-3 పల్లీలు రావాలని కోరుకుంటారు. కొంతమందికి మరీ అంత ఓవర్గా ఉంటే ఇష్టం ఉండదు, 1 లేదా 1 అలా అనుకుంటారు అనమాట. నేను మీడియంగా వేస్తానండి ఎప్పుడు కూడా. ఆ తర్వాత బాదాం, అలాగే జీడిపప్పు, అలాగే పుట్నాల పప్పు కూడా మనం చక్కగా ఎక్కువనే వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది ఒకసారి వేసుకుందాం, ఇలా చక్కగా వేయించేసుకొని. దీంట్లో మనం పిస్తా పప్పులు కూడా వాడుతున్నాం. ఓకే, అంటే మన ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్ అండి. వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే దానివల్ల రుచి కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనుకుంటే కిస్మిస్లు వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. అంటే మధ్య మధ్యలో కొంచెం స్వీట్ టేస్ట్ కూడా తగులుతూ ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే కట్టా మీటా మిక్స్చర్స్ అంటాం కదా, అలా అనమాట. ఏం లేదంటే ఇప్పుడు పల్లీలు, పుట్నాలు అలాగే మనం ఉపయోగించినటువంటి డ్రై ఫ్రూట్స్ అవన్నిటినీ కూడా నేను చక్కగా నెయ్యిలో ఒక 2-3 నిమిషాలు వేయిస్తున్నా. కొంచెం రంగు మారాలి, అవి కాస్త రంగు మారితేనే మనకు తింటున్నప్పుడు కరకరలాడుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చివరిగా ఇంకా దింపుతున్నాము అన్నప్పుడు నువ్వులు కూడా వేసుకుందాం. వేసుకొని ప్రస్తుతానికి సిమ్లో పెట్టేసుకుందామండి. ఇది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మరి బ్లాక్గా అయిపోకుండా చూసుకోండి, అంతే. ఇలా చక్కగా వీటన్నిటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొంచెం నెయ్యి వేసేసుకుందాం. జస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని, ఇదిగోండి జొన్న అటుకులు. ఈ జొన్న అటుకులు కూడా 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. మనం మామూలు అటుకులు కూడా వేయించుకుంటాం కదా,
ఇది కూడా అంతే. చక్కగా ఇలా పొడి పొడిగా కరకరలాడుతూ వస్తుందన్నమాట. సో దీన్ని కూడా మనము ఇదే మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా జొన్న అటుకులు అలాగే పల్లీలు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏంటి అంటే పోపు. సో ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. పోపుకి మీరు మామూలుగా నెయ్యి లేదంటే నూనె ఏదైనా వాడుకోవచ్చు. లైట్గా నూనె వేసుకున్నా కూడా పర్వాలేదు. పోపులో ముందుగా ఏం వేస్తున్నాము, ఇక అన్నీ మనకు లైన్గా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎండుమిరపకాయలు, అంటే కొంచెం మనకు ఆ స్పైసీ టేస్ట్ కావాలంటే ఇది ఒకసారి వేయించేసుకొని, కరివేపాకు, అంటే వేగిన కరివేపాకు మనకి ఇటువంటి వాటిలో వేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో. ఆ తర్వాత శనగపప్పు మంచి కరకరలాడుతూ వస్తుంది. అంటే పప్పులు మనకు ఈ రెండు మిక్స్చర్ తింటున్నప్పుడు కరకరలాడుతూ పప్పులు పప్పులుగా వస్తే భలే ఉంటుంది కదా. ఆ తర్వాత కాస్త మిరియాల పొడి. మిరియాల పొడి మీరు డైరెక్ట్గా అందులో కూడా వేసుకోవచ్చు, ఇందులో కూడా వేసుకోవచ్చు. మనం పెద్ద కారాలు ఇంతవరకు ఏం వేయలేదండి, 2 ఎండుమిరపకాయలు తప్ప. అందుకే కొంచెం మిరియాల పొడి ఒక 3/4 స్పూన్ దాకా వేసాను. ఆ తర్వాత మనం ఉప్పు కూడా వేయాలి. మనం డైరెక్ట్గా చుడువాలో వేసుకోవచ్చు, లేదు అంటే ఇందులోకి వేసుకొని పోపు ద్వారా కూడా మీరు కలుపుకోవచ్చు. ఆ తర్వాత ఈ పోపు స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా ఈ ఎండు కొబ్బరి పొడి వేసేసుకోవచ్చు. ఇందులో ఎక్కువగా మనకు వేగకుండా, ఎండు కొబ్బరి పొడి మీ అందరికీ తెలిసిందే కదా, చాలా ఫాస్ట్గా వేగిపోతుందని చెప్పి, అందుకు మనం దాన్ని ఎక్కువగా ఉంచకూడదు. జొన్న అటుకుల మిశ్రమంలో మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసేసుకొని మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పోపు ఏదైతే ఉందో అది దీంట్లోకి వేసేసుకుందాం. ఇలా చక్కగా ఎండు కొబ్బరి పొడితో పాటు శనగపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట. బాగా కలపాలి. ఎలా కలపాలంటే మనం వేసిన ఉప్పు, మనం వేసిన ఎండు కొబ్బరి పొడి, ఇవన్నీ మిరియాల పొడి, ఇవన్నీ కూడా చాలా బాగా కలవాలి. నేను ఇలా కలుపుతూ ఉంటానండి. చూసారా, ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాను. ఇలా కరకరలాడుతూ సౌండ్ చూసారా ఎలా వస్తుందో, భలే ఉందన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని చక్కగా ఇదిగోండి ఇలా సర్వింగ్ బౌల్ ఒకటి రెడీగా ఉంది. ప్లేట్ కూడా చాలా అందంగా ఉంది. డ్రై ఫ్రూట్స్తో పాటు నీట్గా సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా కరకరలాడే జొన్న అటుకుల నట్స్ మిక్స్చర్ రెడీ అయిపోయింది మీ అందరి కోసమే. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న అటుకుల నట్స్ మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న అటుకులు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, బాదాం కొద్దిగా, ఎండుమిర్చి 4, కాజు కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు 1/2 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా. జొన్న అటుకుల నట్స్ మిక్స్చర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండిలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో పల్లీలు, బాదాం, జీడిపప్పు, పుట్నాల పప్పు, పిస్తా పప్పు, నువ్వులు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో కాస్త నెయ్యి వేసి కరిగిన తర్వాత జొన్న అటుకులు వేసి వేయించి అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నూనె పోసి వేడైన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మిరియాల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బౌల్లోకి తీసుకొని సరిపడా ఉప్పు, వేయించుకున్న పోపు వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే జొన్న అటుకుల నట్స్ మిక్స్చర్ రెడీ.